పరిశ్రమలో అక్రమ నిర్మాణాలతో పాటు అక్రమంగా వేస్తున్న పైప్ లైన్లు వేయకుండా అడ్డుకున్న గ్రామస్తులు. సంగారెడ్డి జిల్లా హాత్నూరు మండలంలోని గుండ్ల మాచనూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కోవలెంట్ పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమ నుండి వెలువడే వ్యర్థ జలాలను నక్కవాగులోకి వదలడానికి అక్రమంగా వేస్తున్న పైప్ లైన్లను వేయకుండా గుండ్ల మాంచనూరు గ్రామస్తులు అడ్డుకున్నారు. అదేవిధంగా నక్కవాగు సమీపంలో రహదారిపై బైఠాయించి అక్రమ పైప్ లైన్లు వేయకుండా వెంటనే ఆపివేయాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఇలాంటి అనుమతులు పొందకుండా పరిశ్రమ నిర్మాణాలు చేయకూడదని స్థానికులు పరిశ్రమ యాజమాన్యాన్ని కోరారు. పరిశ్రమ నుండి వ్యర్థ జలాలు నక్కవాగులోకి వదిలితే త్రాగే నీళ్లు కాలుష్యం అవుతాయని, పచ్చని పంటలు పండే వేలాది ఎకరాల భూమిని కలుషితమైపోతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విలేజ్కి ఏమంత డెవలప్ చేస్తున్నారు కాబట్టి పొల్యూషన్ కాకుండా ఈ నక్కవాగులను ఆపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. టైంలో అక్కడ ఏదైతే వాళ్ళు కోలెంట్ వాళ్ళు 40 ఎకరాల ల్యాండ్ తీసుకురో దాంట్లో నుంచి గతంలో కూడా ఒక పైప్ లైన్ వేసేసి మొత్తంగా వాటరు ఈ పరిశ్రమ ఉత్పత్తికి వాడుతున్నారు. మేము గతంలో కూడా వద్దని చెప్పినాము. పీసీబీ కూడా అదే చెప్పింది, ఏదన్నా ఉంటే వాటర్ అవసరం ఉంటే ట్యాంకర్ల ద్వారా తీసుకురండి అని చెప్పింది. కానీ వాళ్ళు అది వినకుండా ఆ ఎమ్మెల్యే మనసులు ఎవరిని పెట్టించేప్పుడు లైన్ ఇచ్చేసారు. ఈ రోజు కూడా అర్ధరాత్రి ఎవ్వరు తెలియకుండా మా గ్రామస్తులకు ఏదో కొంచెం డబ్బులు ఆశ చూపి మా వాళ్ళతోనే కాంట్రాక్టు 2 లైన్ ఇప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేసిరు. ఆ బాయిలర్కు ఒక రోజుకి వచ్చేసి 1,00,000 లీటర్ల వాటర్ కావాలంట. ఆ 1,00,000 లీటర్లు అంటే 30 రోజులకు 30 లక్షల లీటర్లు కావాలని చెప్పేసి ఈ బోర్ల నుంచి కాకుండా వాళ్ళు అక్కడ నక్కవాగును తీసుకుంటున్నారు. మేము గతంలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాంప్లైంట్ చేసినాము. వాళ్ళు ఏదో డబ్బులు ఆశ చూపించి ఏదో తీసుకున్నారు, అది కూడా వద్దని చెప్పినాం. మేము మళ్ళీ 2 లైన్ వేస్తాం. ఇప్పుడు ఏదైతే ఈ 100 టన్నుల బయలు కడుతురో ఆ 100 టన్నుల బయలకు రోజు 1,00,000 లీటర్లు కావాలంట. దానికోసమని మా నక్కవాగు తీసుకుంటారు. అదొకటి. మళ్ళీ ఇక్కడ ఎలాంటి పర్మిషన్ లేదు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు కాబట్టి మేము గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లం లేం కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా సెక్రటరీ గారిని పట్టుకొని వాళ్ళు గతంలో ఎవరైతే ఉన్నారో సర్పంచ్, మాజీ సర్పంచ్ గారు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. మేము ఏమని చెప్తున్నామంటే ఇప్పటికే మా ఊరంతా నాశనం అయిపోయింది. ఈ కాలుష్యం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ఏదైనా ఉంటే గ్రామ పంచాయతీకి వచ్చి పెద్దల సమక్షంలో వచ్చేసి తీసుకోండి. ఎవరో కొంతమంది మనుషులను ఎంకరేజ్ చేసి ఇలాంటి ఇల్లీగల్ పని చేసేస్తే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పిస్తున్నాం. తక్షణమే దాన్ని కూడా సిఎఫ్ఈ వచ్చింది, సిఎఫ్ఓ రాలేదు. దాన్ని కూడా 100 టన్నుల బయలను నిలిపేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ కన్స్ట్రక్షన్ కూడా ఆపాలి. ఏదైనా ఉంటే గ్రామ పంచాయతీకి పర్మిషన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అందరి సమక్షంలో మేము ఇచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి నేను కోలెంట్ యజమానానికి హెచ్చరిస్తున్నాము. గ్రామం తరపున అందరం కూడా మాట్లాడుతున్నాము. దయచేసి ఇవన్నీ కన్స్ట్రక్షన్ అవ్వాలని సెక్రటరీ గారు కూడా చెప్పాము. సెక్రటరీ గారు కూడా నేను నిన్న ఎంపీఓ గారు కూడా చెప్తే మీ రిటర్న్లు ఎవరు ఇస్తలేరు, ఫోన్లో చెప్తున్నాను. ఆయన కూడా మేము అందరం కూడా రిటర్న్లు రాసిస్తాం. ఇప్పుడు ఎంపీఓ గారు స్పెషల్ ఆఫీసర్కి తక్షణమే సెక్రటరీ గారు నిలిపేయాలని చెప్పి కోరుతున్నాం. గుండ్లమాసరు గ్రామం గుండ్లమాసరు పరిధిలో గల కోలెంట్ ల్యాబొరేటరీస్ పరిశ్రమలో అక్రమాలు ముఖ్యంగా ఏంటంటే ఈ కోలెంట్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ పర్మిషన్ లేకుండా నక్కవాగు నుంచి విపరీతమైన వాటర్ అక్కడ నుంచి అక్కడ డంప్ చేసుకొని అక్కడ నుంచి ఆల్రెడీ ఒక లైన్ ఉంది. ఆ లైన్ పర్మిషన్ లేకుండా ఆ లైన్ ద్వారా మళ్ళీ కంపెనీలకు వాటర్ తీసుకొచ్చి అది కాకుండా మళ్ళీ ఇంకో కొత్త లైన్కు రాత్రి నైట్లో 11-12 రాత్రి మళ్ళీ అక్రమంగా 2-3 జేసీబీలు పెట్టి మళ్ళీ కొత్త లైన్ అని కూడా రాత్రి ప్రయత్నం చేశారు. కాబట్టి దాని గ్రామస్తులందరూ గమనించి పోయి గ్రామస్తులందరూ అడ్డుకోవడం జరిగింది కాకుండా మళ్ళీ ఉదయం ఆ లైన్ పర్మిషన్ లేని లైన్ కూడా ఆపాలని వెళ్ళాము. అదే కాకుండా వాళ్ళు కోలెంట్ పరిశ్రమలు కూడా పోలీసు వాళ్ళని పంపించి వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. మేము లా అండ్ ఆర్డర్కి ఎటువంటి ఆటంకం కలిగించాము. అక్రమ కట్టడాలు అని కొన్ని కాదు. కోలెంట్ ల్యాబొరేటరీస్ ఈ గుండ్లమాసూరు అత్తూరా మండలంలో కోలెంట్ ల్యాబొరేటరీస్ అక్రమాలు అన్నీ కాదు, చాలా దారుణం. ముఖ్యంగా గుండ్లమాసూరు విలేజ్లో అయితే తట్టుకోలేని పొల్యూషన్. ఈ ఏసీ లైన్ల ద్వారా ఇక్కడ నుంచి ఎఫ్లెంట్ కొట్టడానికి కూడా ప్లానింగ్ చేస్తున్నారు ఈ కంపెనీ వాళ్ళు. అదే కాకుండా ఈ గుండ్లమాసూరులో మోడల్ స్కూల్ ఉంది. ఇప్పుడు కొత్తగా ఒకటి పెద్ద క్రషర్ వేస్తున్నారు. ఆ క్రషర్ ద్వారా కూడా ఇక్కడ నుంచి దుమ్ము ధూళి స్కూల్ పిల్లలు పోయేటోళ్ళు కూడా బట్టలు కప్పుకొని మొక్కు మూసుకొని కూడా పోయే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు నడిచే ఈ పెద్ద ఒకటి కరసలు కనిపిస్తుంది అక్కడ పైన, అది కూడా స్టార్ట్ అయిందంటే ఇది మొత్తం విలేజ్కి వస్తుంది, విలేజ్ మొత్తం బాగుతుంది. 100 టన్ బాయిలర్ కూడా పడితే ఆ దుమ్ము అంతా ఊర్లోకి వస్తుంది. దానివల్ల దమ్ము, లంగ్స్ ప్రాబ్లమ్, ఇప్పటికి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇది కెమికల్ వల్ల. ముఖ్యంగా కోలెంట్ పరిశ్రమ ఒక కెమికల్ అయితే దారుణంగా ఉన్నది. ఈ కట్టడాలు కూడా ఏ గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా, ఏ పర్మిషన్ తీసుకోకుండా ఇష్టాన్ని రాజాగా వెనకకి ఇప్పుడు పర్మిషన్ కొత్తగా ల్యాండ్ తీసుకురు, దీన్ని కూడా పర్మిషన్ లేకుండా కట్టుకుంటూ వెళ్తూనే ఉన్నాడు. గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది ఒక 3-4 ఏళ్ల కింద లైన్ వేయొద్దని చెప్పి, ఆ పర్మిషన్ కూడా తీర్మానం కూడా తుంగలో దొక్కి కొత్తగా లైన్ వేసుకురు. అది కాకుండా మళ్ళీ కొత్త లైన్ తీసుకొని దాని ద్వారా తెల్లందాక దొంగతనం అది కూడా లైన్ వేస్తే దాని గ్రామస్తులు అందరూ కలిసి అడ్డుకోవడం జరిగింది. కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మా గ్రామం ద్వారా ఈ నష్టపోయేది గ్రామంలో ఉండేటోళ్ళు మాత్రమే. ఈ గ్రామం ఈ కంపెనీ వల్ల చాలా నష్టపోతుంది. ఉపాధి పరంగా మాత్రం యువకులకు ఎటువంటి ఉపాధి లేదు. ఏ ఒక్కరికి ఇప్పటి వరకు కూడా ఒక ఉపాధి కల్పించలేడు, అంటే ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ లేదు. 20 ఏళ్ల నుంచి చేస్తున్నాడు కూడా ఎంప్లాయ్మెంట్ లేదు. ఇందులో పక్క కంపెనీలో కనీసం ఒక 10 మంది అయ్యారు, కానీ కోలెంట్లో ఎంప్లాయ్మెంట్ లేదు. ఇంకా ఇయ్యాడు స్థానికంగా ఏదైనా బిజినెస్ చేసుకున్నా కూడా బిజినెస్ లేవు. సైకిల్ కార్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క బండి వాందే, ప్రతి ఒక్కటి ఏది ఉపాధి లేదు. ఇప్పుడు స్మెల్ తీసుకున్నా మేము, దుమ్ము వచ్చి మాకు ధూళి, మాకు సావుడు బతుకు అంతా మేమే, అన్నీ మేమే. వీడు కట్టుకుంటూ పోతూనే ఉంటాడు, కానీ ఏ ఉపాధి గుళ్ళ మాసడానికి లేదు. ఏమైనా మాట్లాడితే పోలీసు వాళ్ళని పిలవాలి, అడ్డం పెట్టాలి, ఒకటి నేర్చుకున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ కేసులోకి వెంటనే అక్రమాలకు ఎవరు భయపడలేదు. ఏ రకంగా పోతాం, ముఖ్యంగా ఈ అక్రమాలు ఆపాలి. ఈ కంపెనీ వల్ల మాకు ఉపాధి లేదు, ఉపాధి 100% కలగాలి. యాక్చువల్గా అయితే ఈ కంపెనీ ఉపాధి ఇప్పటివరకు అన్ని కంపెనీలు ఎంతో కొంత చేసినాయి, కానీ కంపెనీ చేస్తలేదు. నేను ఇదే కూడా చెప్తున్నాను, డెవలప్మెంట్ లేదు. ముఖ్యంగా గుళ్ళమాసంలో ఏ రోడ్డు ఏమి లేదు. కంపెనీ పెద్దగా అవుతుంది, కానీ గుళ్ళమాసంలో ఉన్న ఎవ్వరిని కూడా ఒక పని ఉపాధి కల్పించలేరు, డెవలప్మెంట్ చేయలేరు, ఏ రోడ్ వేయలేరు, పొల్యూషన్ వస్తుంది, అన్నీ వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా ఏమైనా దౌర్జన్యం చేసి ఇట్లనే చేస్తాం, మేము దేనికైనా ఎదుర్కొని మేము సిద్ధమే. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్ తీసుకోవాలి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి గ్రామస్తుల తరఫున నా యొక్క విజ్ఞప్తి.